హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరామ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చాలా హ్యాపీగా సుఖంగా ఉన్నారా? మీకు కావాల్సినన్ని టైంకి సమకూరుతున్నాయా? మీకు అమ్మఒడి వచ్చిందా? మీకు రైతు బంధు వచ్చిందా? అంటే ఎవ్వరూ దాని గురించి పట్టించుకోరు. ఇప్పుడు రేషన్ షాపుల ముందు క్యూలు కట్టి నుంచొని రేషన్ కోసం ఇసురుకుంటూ మూలుక్కుంటూ ముక్కుకుంటూ ఉన్నారు కదా ముసలమ్మలో. అమ్మా ఎలా ఉంది గవర్నమెంట్? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎలా ఉందమ్మా చెప్పండి ఒకసారి. బాగుంది కదా? ఇంటి ముందుకి రేషన్ బండి వచ్చి రేషన్ తీసుకుంటే ఆగాయా, అంత తొందర అయింది వస్తున్నావు, నువ్వు గాంగ వచ్చావని వచ్చే వరకు ఆగలేవా అంటూ నోరు పెడార్థాలు తీసుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళు నీకోసం వెయిట్ చేసి నీకు కావాల్సిన రేషన్ ఇచ్చేసి వాడు వెళ్ళిపోతే అబ్బా వాడు డ్యూటీ వాడు చేసుకుంటాడు అనుకున్నారు. ఇప్పుడు మీ డ్యూటీ మీరు చేసుకోండి. రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి మార్నింగ్ ఒక ఆవిడ చనిపోయింది, 70 సంవత్సరాల ముసలావిడ. ఇక రేషన్ షాపుల ముందు క్యూలుగా బారుదైన జనాలు. సర్వర్ డౌన్, సర్వర్లు పనిచేయట్లా, 2 గంటల నుంచి ఎండలో సస్తన్నారు. సావండి సావండి, తప్పే లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకు తీసుకొచ్చి అంత సంక్షేమం ఇచ్చి పిల్లలకి చదువుకోండమ్మా అని అకౌంట్ లో డబ్బులు వేస్తే మీరు వెళ్ళి ఓట్లు కూటమి ప్రభుత్వానికి వేస్తారా? ఇంతకంటే డబ్బులు వస్తాయని ఇప్పుడు వస్తున్నాయిగా, చెమటలు కారిపోతున్నాయిగా అని ఎద్దేవా చేస్తున్నారు జనాలు. మొత్తానికి కూటమి ప్రభుత్వంలో రోడ్ల మీద జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు వినాలనుకుంటున్నారా? రేషన్ షాప్ కి వెళ్ళి వచ్చే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వినాలనుకుంటున్నారా? ఒకసారి వినండి. మోసుకోవచ్చా రే బియ్యం మీరు? అప్పుడు ఇంటికాడికి వచ్చేది మేలు ఉండేదిలే. బండి మేలా మీకు? బండి మేలు కదా. 5 గంటల నుంచి వచ్చాను ఆయన. ఏమో మీకు బండి వచ్చేటప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుందా బియ్యం వేపించుకునేది? చెప్పండి, గట్టిగా చెప్పండి మీ మనసులో ఉండే మాట. చెప్పండి అమ్మా, మీకు బండి బాగుండేనా ఇప్పుడు బాగుందా? చెప్పమ్మా నీకు. చెప్పు నీకు బండి బాగుండేమా? అప్పుడే ఏమో మీకు బండి వేసేటప్పుడు బాగుండేనా బియ్యం ఇప్పుడు స్టోర్లలో వేసేది బాగుందా? చెప్పండి ఒకసారి. సరే, ఇప్పుడు దీంట్లో వేసుకోవడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంది చెప్పండి. వెళ్దామని చెవులో కూడా గుప్పు గుప్పు కొట్టుకుంటాడు. పోయేదానికి కూడా ఇక్కడ పాత్ర లేదు. ఎక్కడ పోతాను? కాదు సాయిబులు అయిపోయినా ఎక్కడ పోతాను? అది ఆయన వచ్చి 10 వచ్చాడు, 7,000 బియ్యానికి వస్తే ఒక గణం అయిపోతుంది. బియ్యానికి వస్తే ఒక గణం అయిపోతుంది. మార్చారు మొన్న 2 లక్షలు మార్చారు.
విన్నారు కదా ఎలా ఉంది, బాగుందా? చాలా సమ్మగా ఉంది కదా, వినటానికి చూడటానికి చెప్పుకోవడానికి కూడా చాలా బాగుంది. ఎక్కడైనా సర్వర్ డౌన్, అక్కడ గుంపులు గుంపులుగా చేరాలా, మన వాటాల ప్రకారం వాయిదాల ప్రకారం వరుసగా పెట్టుకోవాలా, బకెట్లు కానీ ఏవో బ్యాగులు కానీ తెచ్చుకొని వాడు పిలిచినప్పుడు మనం వెళ్ళి రేషన్ తెచ్చుకోవాలి. భలే ఉందబ్బా, ఈ సిస్టమే కరెక్ట్. మీకు ఈ సిస్టమే మీకు కరెక్ట్. అన్ని నోటి దగ్గరికి అందితే బాగా బలిసిపోదు మనకి కదా. ఇలా వెళ్ళాలా, అక్కడక్కడే లైన్ లో నిలబడి చచ్చిపోవాలా, ఇసురుకోవాలా, ఏదో ఒకటి చేయాలి అంతే. సో ఓవరాల్ గా పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి మీ అందరికి సంక్షేమం ఇవ్వడం కోసం ఎంత కష్టపడాడో కూడా ఒకసారి చెప్పాల్సిన బాధ్యత నాకుంది. ఒకసారి ఆలోచించండి. దగ్గర దగ్గర 11,500 వాహనాలు ఎలా తీసుకొచ్చాడో తెలుసా? ఒకసారి ఆ ట్రైన్ లో ఎలా ధ్వజం తొక్కుతూ ముందుకు వస్తున్నాయి చూడండి వాహనాలు. వచ్చాయి కదా, వాటికి పూజ చేసి మీ సన్నిధిలోకి ఎలా పంపించాడో తెలుసు కదా. చూస్తారా? చూడండి, గల్లీ గల్లీలో వచ్చి ఎలా మీ అవసరాలు తగ్గ రేషన్ ఇచ్చాడో. కరోనా టైంలో కూడా మీ ప్రాణాలు చాలా వరకు నిలిపింది ఈ వాహనాలు. జగన్మోహన్ గారు ఇచ్చినటువంటి పౌష్టికాహారం, సంక్షేమం మాత్రమే వీళ్ళు చాలా మందికి ప్రాణాన్ని నిలిపించింది. అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ పాటికి 50% ఆకాశంలో ఉండేవారు. మా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆకలి అంటే అడుక్కుంటే ఎవడన్నా అన్నం పెడతాడు. మన ఆకలి తెలిసి మనకేం కావాలి, మన పిల్లలకి ఏం కావాలి అని ప్రతి నిమిషం ఆలోచించి మన ఇంటి వరకు వచ్చి మనకు అందించిన వ్యక్తికి మనం వెన్నుపోటు పొడిచాం, అధికారాన్ని దూరం చేశాం. దాని తగ్గ కష్టాన్ని, నష్టాన్ని ఈ 4 సంవత్సరాలు మీరు అనుభవించక తప్పదు. తర్వాత అయినా కొద్దిగా తెలివిగా బిహేవ్ చేయండి. ఈవీఎంలు ఎలాగో ఉంటాయమ్మా, తప్పలేదు. ఈవీఎంలు ఉంటాయి, వాటి సంగతి ఏంటో కూడా తెలుస్తారు ఈసారి. కానీ మీరు మరోసారి తప్పు చేయకండి. మీకు మంచి ఎవడ చేస్తాడో, మీ వెన్నుదండుగా ఉండి ఎవడు మిమ్మల్ని నడిపిస్తాడో, మీ పిల్లల భవిష్యత్తుకి ఇంగ్లీష్ మీడియంతో బంగారు బాట ఎవడు వేస్తాడో, మీ ప్రతి అవసరానికి హక్కును చేర్చుకుని అన్నలా అమ్మలా ఆదరించి దగ్గరికి ఎవరు చేర్చుకుంటారో ఆ వ్యక్తికే ఓటేయండి. పిల్లల భవిష్యత్తుని మీ భవిష్యత్తుని కలిపి నిర్మించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.